పండితులకు, పామరులకు, యోగీంద్రులకు, అలాగే కోటీశ్వర్లకు ఆ తల్లి కటాక్ష వీక్షణాలు ఉంటే చాలు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రస్తుతం హిరణ్యవర్ణాం హరిణీం అంటూ శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతిస్తాం. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు చంద్రబింబములా మెరిసిపోతున్నట్లు కీర్తించబడి ఉన్నారు. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం. ఆ వెలుగు జిలుగుల ఐశ్వర్యలక్ష్మి కోటి దీపోత్సవ వేదిక మీద సాక్షాత్కరించబోతోంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవతా వనితాం లోకైక దీపాంకురి స్వర్ణ మహాలక్ష్మికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరూ మనఃపూర్వకంగా స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి 70 కేజీల బంగారు వర్ణంతో విరాజిల్లుతోంది స్వర్ణ మహాలక్ష్మి తల్లి. ఒక్కసారి మనఃపూర్వకంగా హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి, స్వర్ణ మహాలక్ష్మికి జై. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఆ స్వర్ణ మహాలక్ష్మి ఇక నుంచి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనకు అనుగ్రహం ఇవ్వనున్నారు. వేలూరు శ్రీ స్వర్ణ మహాలక్ష్మీదేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మన భరత భూమి, వేద భూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. సనాతన హైందవ ధర్మానికి వేదమే ప్రామాణికం. చతుర్వేదాలలో సమస్త దేవతలను అద్భుతంగా వర్ణించే మంత్రాలు, సూక్తాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ క్రమంలోనే ఓ ప్రత్యేకమైన మంత్రం శ్రీ మహాలక్ష్మిని అపూర్వమైన రీతిలో వర్ణించబడింది. అదే మహిమాన్వితమైన శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలోని ప్రథమ పాదంలో హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ మహాలక్ష్మిని ప్రస్తుతించబడింది. బంగారు తేజస్సుతో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతోన్న అమ్మవారు బంగారు చంద్రబింబంలా మెరిసిపోతున్నట్లు కీర్తింపబడి ఉంది. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, స్వర్ణానికి గల విశిష్టమైన గుణం వెలుగు అని భావిస్తారు. వెలుగు జ్ఞానస్వరూపానికి ప్రతీక.
మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే జ్యోతిస్వరూపమే స్వర్ణలక్ష్మి. ఈ కలియుగంలో అనేక కష్టాలలో జీవిస్తున్న సామాన్య భక్త జనావళిని తరింపచేసే గొప్ప సంకల్పంతో శ్రీ నారాయణి అమ్మ స్వర్ణలక్ష్మిని రూపొందించారు. స్వర్ణలక్ష్మి విగ్రహ ఆరాధన, అభిషేకం చేసే మహద్భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదిక మీద మనకు కలగబోతోంది. అపారమైన అమ్మ కరుణకు స్వర్ణలక్ష్మి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. స్వర్ణలక్ష్మిని సమీపించి అభిషేకం చేసినంత మాత్రానే భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి అనిర్వచనీయం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆత్మస్వరూపం స్వర్ణం లక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలతో జాగృతమై పరమాత్మ స్వరూపంతో మమేకమైపోతుంది. మనస్సులో ఉండే అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి అమ్మవారి వెలుగులు మనసంతా నిండిపోతాయి. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని కంటితో దర్శించడం గాని, అభిషేకం గాని పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మరి ఈ కోటి దీపోత్సవం అంతటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది, అనంతకోటి పుణ్యఫలాన్ని అందుకోబోతోంది. ఈ క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఈరోజు కోటి దీపోత్సవ వేదిక మీద దామోదర తులసి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటికే మీ చౌకీల మీద తులసి మాత మొక్కల్ని ఏర్పాటు చేశాం. అర్చక వరేణ్యులు పూజ ప్రారంభించిన అనంతరం మీరు స్వహస్తాలతో పూజను నిర్వహించుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొనే రోజు క్షీరాబ్ది ద్వాదశి. క్షీరా ప్లస్ అబ్ది, క్షీరం అంటే పాలు, అబ్ది అంటే సముద్రం. ఈరోజే క్షీరసాగర మథనం జరిగిందని కూడా మనకు పురాణ ఇతిహాసం. మరి ఇంతటి పర్వదినంలో మనందరం కూడా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఓం గణానాన్వా గణపతకం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం వేదవాతస్య వర్తనే మురోరుష్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాథేనుర్వాగస్మానపదుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అందరూ కూడా చేతులు జోడించి మీ ముందున్నటువంటి తులసి వృక్షాన్ని, తులసి మొక్కని, అలాగే ఉసిరిక చెట్టుని, ధాత్రి వృక్షాన్ని నమస్కారం చేయండి. ఆ యొక్క ఉసిరికలో శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకోండి, తులసిలో మహాలక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరుణ్. అందరూ కూడా నమస్కారం చేయండి తులసి వృక్షానికి, ఉసిరిక వృక్షానికి, శ్రీమన్నారాయణమూర్తికి మరియు లక్ష్మీదేవికి నమస్కారం చేసి మమ అనుకోండమ్మ. మమ యజమానస్య ఉపాత్త దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే కోటిదీపోత్సవయజ్ఞ ప్రాంగణే శ్రీ తులసీ దామోదర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో కళ్యాణ మంటపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం చిలుకు ద్వాదశ్యాయాం పర్వదినే
వాసరః వాసరస్తో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. ముందుగా కళ్యాణోత్సవంలో మీ యొక్క గోత్రనామాలు స్మరణ చేయాలి. అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో స్మరణ చేయండి అమ్మా, తలుచుకోండి. గోత్రస్య, అలాగే మగవారి పేరు భర్త పేరు చెప్పుకోండి. మగవాళ్ళు వస్తే వాళ్ళ పేరు స్మరణ చేయండి. నామధేయస్య, ధర్మపత్ని ఆడవాళ్ల పేర్లు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లు మీ యొక్క కుమారులు పిల్లలు వాళ్ళ పేర్లు స్మరణ చేయండి. పుత్రికస్య సపుత్రస్య, మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి ఒక్కసారి. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం అఖండ ధనధాన్యాభివృద్ధ్యర్థం సర్వత్ర దిగ్విజయతా సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్వరూప తులసీ దేవత శ్రీ శ్రీమన్నారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార ద్వాదశి శుభ సమయే దివ్య కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతానమ్మా. గట్టిగా ఎంత కంఠం ఉంటే అంత చెబుతూ ఆ సంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ శ్రీ తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూప ధాత్రీ స్వరూప దామోదర దేవత దామోదర దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ మహాయజ్ఞ మహాయజ్ఞ శుభ సమయే శుభ సమయే కార్తీక మాస కార్తీక మాస ఇందువార ఇందువార ద్వాదశి ద్వాదశి శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూప స్వరూప తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ స్వరూప స్వరూప ధాత్రి ధాత్రి దేవత దేవత దివ్య కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం మహోత్సవం అహం అహం కరిష్యే. కరిష్యే. మీరందరూ చేస్తున్నట్టుగానే భావన. అలాగే ఇళ్లలో కూర్చొని టీవీ యందు వీక్షిస్తున్న వీక్షకులు, భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడాను అక్కడే కూర్చొని కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవచ్చు. సంకల్పాన్ని, క్రియలు, గోవిందనామాలన్నీ చెబుతూ ప్రపంచమంతా కూడాను భక్తిమయం అవ్వాలని తదేకమైన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి 3 మార్లు గోవింద నామస్మరణ చేసి మనం కళ్యాణోత్సవంలోకి వెళ్దామమ్మా. గోవిందా గోవిందా లక్ష్మీనారాయణ గోవిందా గోవిందా తులసీమాత గోవిందా. గోవిందా. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండమ్మా మనస్సులో. ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదయసేదసాదనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శుభసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి. ఏషాం పర్వదిన శుభ సమయే
శ్రీ తులసీ సమేత శ్రీమన్నారాయణ స్వరూప దివ్య తులసీ కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య ఏషాం ప్రథమతః శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం అనువహాది శాకునాది మంత్రైః వాచయిత్వా. అమ్మ స్వామివారిని పెళ్లి కొడుకులాగా అలంకరించి కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చే ముందు శాకున మంత్రాలని వేద మంత్రంతో మనం స్వామివారు వేంచేస్తూ ఉన్నారు కళ్యాణ మండపంలోకి. అందరూ కూడా చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు మోగిస్తూ మనం స్వాగతం పలకాలి వేద మంత్రాలు. ఓం అనుహవంబరి హవంబరి వాదంబరి క్షవం దుస్వప్నం దురుదిరం తద్విషద్యోతిషామ్యహో అనుహోదం పరిహోదగుం శకునేర్యదశాకునో రుదస్య సురక్షయాదద్విషద్యోతిషామ్యహో ఆరాత్తే అగ్నిరస్పారాత్ పరసురస్తుతే నివాతే స్వాభివరుజదస్వస్తితే స్తు వనస్పతే స్వస్తివేస్తు వనస్పతే నమః శగత్సదే రుద్రాయ నమో రుద్రాయ గృత్సదే గోష్ఠమది నమస్తే అస్తు మామాహి గుంసే సిగదినది వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీ ఉద్గాదేవ శకునే కామగాయసి బ్రహ్మపుత్రైవ నవనేషు శకుంసతి స్వస్తి శకునే అస్తప్రదిన సుమనా భవ. లక్ష్మీనారాయణ స్వరూప వరా ఇదం విష్ణుర్విచక్రమే స్వరూప శ్రీమన్నారాయణ స్వామినే నమః. ఇదమావాహనం ఇదం విష్ణుర్విచక్రమే సమోఢమస్య భాగం సురే శ్రీమన్నారాయణ స్వరూప ఇదమాసనో సుఖాసనో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేవదో సమోఢమస్య భాగం సురే పాద్యం సుపాద్యం. అమ్మ స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ధాత్రీ స్వరూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా. ఆ యొక్క ఘట్టాన్ని కళ్ళారా వీక్షించండి. మన భక్తి టీవీ, ఎన్టీవీ తదితర ఆ వీక్షకులంతా కూడా ఇంటి యందే నామస్మరణ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కళ్యాణాన్ని ఈ రోజు తులసి కళ్యాణం వీక్షిస్తే పరిపూర్ణమైన పుణ్యం కలుగుతుందమ్మా. ఓం ఇదం పాద్యం సుపాద్యం నమోస్పందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేవదో సమోఢమస్య భాగం సురే ఇదం పాద్యం సుపాద్యం అమీగంధాః. కాళ్ళు కడిగి పసుపు రాసి పారాయణ పెడుతూ ఉన్నారమ్మా. అందరూ తిలకించండి. గంధద్వారా ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపఃపయే శ్రియం అలంకారార్థా ఇమే అక్షతాః సంతక్షతాః సకలారాజనైస్వర్జితమస్తు. ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యాసాని. మధుపర్క ప్రాశనం జరుగుతోంది స్వామివారి కళ్యాణోత్సవంలో. మధు అంటే తీయనైనటువంటిది, పర్కము అంటే తాగడానికి వీలైనటువంటి పదార్థం. వివాహ కళ్యాణోత్సవంలో భాగంగా వరుడికి వరుడి తరపు బంధువులందరికీ కూడా తీయని పదార్థాలు ఇస్తూ ఉంటారు. పానకము గట్రా ఇస్తూ ఉంటారు. వివాహంలో ప్రధానంగా కాళ్ళు కడిగిన తర్వాత మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరం కూడా గోవింద నామస్మరణతో మధుపర్కాన్ని మీరే స్వయంగా సమర్పించినట్టుగా చెబుదాం. లక్ష్మీనారాయణ గోవింద లక్ష్మీనారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద దామోదర గోవింద. దామోదరాభ్యాం నమః. క్షీరాబ్ధి ద్వాదశి తిథ్యై నమః. ఇవాళ తులసీ దామోదరుని యొక్క వైభవము కార్తీక మాసంలో విరాజిల్లుతున్నటువంటి సన్నివేశము. ఈ కోటి దీపోత్సవము అనంత మహాఫలప్రదముగా మన 2 తెలుగు రాష్ట్రములను యావత్ భారతావనిని యావత్ ప్రపంచమును కూడా ఇవాళ పవిత్రితము చేస్తూ ఉన్నది. ఎందుకంటే వేల మంది భక్తులు ఒకచోట సమావేశమై ఇన్ని దీపాలు ఒక్కచోట వెలిగించటం అన్నది మహాపుణ్యప్రదము.
ఇది యావత్ భూమండలమునకు కూడా ఒక పుణ్యావహమైనటువంటి కార్యక్రమము. ఇలాంటి పుణ్యము భక్తి టీవీ శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు మరి పూజా పుష్పము నుంచి, ఒక ఆకు నుంచి, వత్తి నుంచి, నూనె నుంచి ఇలా ప్రతి వస్తువు కూడా మన కోసం మనకు సమకూర్చి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాంగణమును ఇంత అలంకారముగా, ఇంత దివ్య సుందరముగా, ఇంతమంది మహనీయులను ఒక చోట ఏకత్రితము చేసి చూపించటం అన్నది ఒక అద్భుతమైనటువంటి అంశము. ఇంకా ఇప్పుడు కూడా మనం పుణ్యం చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలి? అందువలన ఇటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని పండించుకోవలసినటువంటి అవసరము ప్రతి వ్యక్తి మీద, ప్రతి భారతీయుల మీద, ప్రతి తెలుగువారి మీద ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి సన్నివేశానికి మనము స్వాగతం పలుకుతూ పరమేశ్వరుడు సావయవముగా ఇవాళ మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ దీప మహోత్సవంలో ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? మనం పరమేశ్వరునికి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఇలా నమస్కారము చెయ్యడం అంటే 5 వేళ్ళు కలవాలి. ఈ 5 వేళ్లకు ఒక ప్రత్యేకత ఉన్నది, నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఇలా అని మళ్ళీ ఇలా అంటూ ఉన్నాం నమస్కారం. ఇలా ఒక నమస్కారము చేస్తే పరమేశ్వరుడికి ఎటువంటి వైభవము కలుగుతుందా అయ్యా అంటే, ఈ వేళ్లలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో, మన ఈ హస్తములలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని కోటాను కోట్ల సంవత్సరములు శివ సన్నిధిలో మనం ఆనందాన్ని అనుభవిస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి వరము ఒక నమస్కారమునకు ఉన్నది. ఇవాళ ఈ పుణ్య విశేషము ఎంత గొప్పది అంటే, ఈ భక్తి టీవీ వారు ఇవాళ తులసి, ఉసిరిక ఈ రెండూ కూడా మనందరికీ అందజేస్తూ ఉన్నారు. కళ్యాణ నిమిత్తము అద్భుతమైనటువంటి సన్నివేశము. వారి పుణ్యానికి అంతులేదు. నిజానికి కోటాను కోట్ల రూపాయలు లెక్క చేసి ఖర్చు చేసి మరి ధన సంపదలు చాలామందికి ఉండవచ్చు, కానీ ఇటువంటి సంపదను పుణ్య సంపదనుగా చేసి ఇంతమంది లక్షల వేల ప్రజలకు లక్షలాది మంది చూస్తూ ఉన్నారు. ఇవాళ కోట్లాది మంది తిలకిస్తూ ఉన్నారు ఈ భక్తి టీవీ కార్యక్రమాన్ని. ఇట్లా కోట్లాది జనావళికి ఒక పుణ్య ప్రవాహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇటువంటి సన్నివేశాన్ని మనం పరమానుగ్రహంగా స్వీకరించాలి. మనందరం కూడా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఓం గణానాన్వా గణపతకం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరుణ్. అందరూ కూడా నమస్కారం చేయండి తులసి వృక్షానికి, ఉసిరిక వృక్షానికి. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. ముందుగా కళ్యాణోత్సవంలో మీ యొక్క గోత్రనామాలు స్మరణ చేయాలి. అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో స్మరణ చేయండి అమ్మా, తలుచుకోండి. గోత్రస్య. అలాగే మగవారి పేరు, భర్త పేరు చెప్పుకోండి. మగవాళ్ళు వస్తే వాళ్ళ పేరు స్మరణ చేయండి. నామధేయస్య. ధర్మపత్ని, ఆడవాళ్ల పేర్లు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య. పిల్లల పేర్లు, మీ యొక్క కుమారులు పిల్లలు వాళ్ళ పేర్లు స్మరణ చేయండి. పుత్రికస్య సపుత్రస్య. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి ఒక్కసారి. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మా. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శ్రీ
తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూప ధాత్రీ స్వరూప దామోదర దేవత దామోదర దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ మహాయజ్ఞ మహాయజ్ఞ శుభ సమయే శుభ సమయే కార్తీక మాస కార్తీక మాస ఇందువార ఇందువార ద్వాదశి ద్వాదశి శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూప స్వరూప తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ స్వరూప స్వరూప ధాత్రి ధాత్రి దేవత దేవత దివ్య కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం మహోత్సవం అహం అహం కరిష్యే. కరిష్యే. అమ్మ స్వామివారిని పెళ్లి కొడుకులాగా అలంకరించి కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చే ముందు అందరూ కూడా చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు మోగిస్తూ మన స్వాగతం పలకాలు వేద మంత్రాలు. ఓం అనుహవంబరి హవంబరి వాదంబరి క్షవం దుస్వప్నం దురుదిరం ద్విషద్యోదిశామ్యహం అనుహోదం పరిహోదగుం శకునేర్యదశాగుణం. ఓం ఇదం పాద్యం సుపాద్యం నమో స్పందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతో సమూఢమస్య భాగం సురే. ఇదం పాద్యం సుపాద్యం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంజసు యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవేతం తం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంజసు యజ్ఞోపవేతం బలమస్తు తేజః. లక్ష్మీనారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద దామోదర గోవింద గోవింద. ఓం శ్రీ అస్సదే శ్రీమదాదేవదేవస్య సచ్చిదానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభా సమేతస్య అస్మిన్ మహతి బ్రహ్మాండకండయోర్मध्ये తులసి తులసి కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే. కరిష్యే. జీలకర్ర బెల్లాన్ని ఆ యొక్క పండితుల వారు చూపిస్తారు. రెండు చేతులతో నమస్కారం చెయ్యండి. ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతే తులసీ దామోదర గోవింద ధ్రువం దేవా బృహస్పతి గోవింద ధ్రువం సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబికే త్రయంబికే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే 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 నమోస్తుతే. గట్టి మేళం వాయించాలి. మీ మాంగళ్యాలకు కూడా నమస్కారం చేయండి. ఓం మాంగళ్యం దంతు నానేన లోకరక్షణ హేతునా కంఠే వదామి సుభగే సమహర్తో హస్తో సోత్రతిష్ఠితమస్తు తులసీ దామోదర గోవింద గోవింద. ఓం ధ్రువంతే రాజా ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాష్టిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం మాంగళ్యధారణమహోత్సవోऽस्तु. ఓం హిరణ్యవరుణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषाणः अश्वपूर्वां प्रथमध्यां हस्तिनारप्रबोधिः श्रियं देवीमवक्वये श्रीर्मा देवी जुषरां तामिदताज्वलन्तीं श्रियन्लोक देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं विलसिं विलसत्तनुम् यां दृष्ट्वा पापतो मंगलाशासनपरैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृदायास्तु मङ्गलम्। आनन्दकर्पूरदिव्य नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। आरोपयति सर्वाणि श्रेयांसि वरमस्तके तुलस्यां सकला देवा वसन्ति सततं यथा अतस्तया च ये लोके सर्वान् देवान् समर्चयन् नमस्तुलसि सर्वज्ञे पुरुषोत्तमवल्लभे పరిణయోత్సవ వైభవంతో ఆయతనం వేద ఆయతన తులసి దామోదరులు మన ముందుకు రాబోతున్నారు. గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృత కలికల్మషనాశ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే పూర్వ ఘట్టాన్ని ఈనాటి కార్తీక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. सर्वप्रावृतदर्पप्राभव विप्रप्रेरितपरा दिक्पूरप्रदकर्पूरप्रभ अर्पिन्तुं शङ्करा सर्वं
ద్వాదశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా చంద్రశేఖరే ప్రతిక్షణం మమా జటాభుజంగ పింగళ స్ఫురమణి ప్రభా కదంబ కుంకుమద్రవం ప్రలిప్త దిగ్వధూముఖే మనాంత సింధురస్ఫురద్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభక్తు భూత భక్తరీ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపనిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమా జటాభుజంగ పింగళ స్ఫురమణి ప్రభా కదంబ కుంకుమద్రవం ప్రలిప్త దిగ్వధూముఖే మనాంత సింధురస్ఫురద్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభక్తు భూత భక్తరీ ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకైక పృథివీ మనో ఏ అంతరిక్షే వివిధేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును.
నందిహారతి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రాయ ప్రచేతసే మీఢష్టమాయ దవ్యసే ఓజేమ శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పశ్చాదుల పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతిగాయ తస్యాదేవ అధిసంవసంతః ఉత్తమేనాకైహమాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యమారాజ్యమాధిపత్యం అయో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి నిశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. నక్షత్ర హారతి. నక్షత్రం దేవమింద్రియం విననాశాన్ విచక్షణం అవినాశం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్భక్తులారా, మనందరి ఈ జీవితం అనేది అతి అమూల్యమైనది. మరియు
పరమ పవిత్రమైనది. ఇంతటి శ్రేష్టమైన మన జీవితంలో మనందరం కూడా ప్రతి క్షణము కూడా ఆనందాన్ని, సుఖాన్ని, యశస్సును ఆశిస్తున్నాం. విధి అనేది మన జీవితాన్ని నియంత్రిస్తూ ఉన్నది. కావున విధి మనకు అనుకూలకరంగా ఉండాలంటే మనము విధికి విధి అయిన ఆ భగవంతుని ఆరాధించాలి. తద్వారా ఈ అతి అమూల్యమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనందరూ కూడా నిత్య జీవితంలో సంపాదించుకోవాలి. మన సనాతన భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది, పరమ పవిత్రమైనది, అతి ఉత్కృష్టమైనది. ఇంతటి సర్వోత్కృష్టమైన మన సంస్కృతిని భక్తి టీవీ వాళ్ళు చాలా చక్కగా పోషిస్తున్నారు. తద్వారా ఈరోజు కూడా తద్భాగంగా ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక దీప మహోత్సవాన్ని చాలా చక్కగా, అద్భుతంగా, శ్రద్ధ భక్తులతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మన సంస్కృతికి మహోన్నతమైనటువంటి సేవను చేస్తున్న భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి వాళ్ళ దంపతులకు, అలాగే భక్తి టీవీ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహ పరిపూర్ణంగా ఉండుగా. కానీ ఈ శుభ సందర్భంలో ఈరోజు కార్తీక సోమవారం, ఈ శుభ సందర్భంలో ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. మానవులందరూ కూడా, మన దేశ ప్రజలందరూ కూడా పరస్పర ప్రీతి విశ్వాసములతో, స్నేహ సౌహార్దములతో, శాంతి సమాధానములతో సుఖంగా, ఆనందంగా ఉండుగా. కానీ ఈ శుభ సందర్భంలో భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఆశీర్వచనాన్ని ముగిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ నారాయణ. శ్రీ సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు హరే కృష్ణ మూవ్మెంట్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు తెలుగులోకి అనువదిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్, rather very blessed to be here on this most auspicious occasion of Koti Deepotsava. There are no words to express the appreciation for all the wonderful arrangement that has been made here. We are seeing that Bhakti TV has organized an opportunity for thousands and lakhs of devotees to offer this Deepa to the Lord. In fact, it is said that if one offers one lamp to Lord Hari with devotion, he can wipe out all the sins committed in many kalpas. So when that is the case, all of you have got an opportunity to offer this lamp, especially today to Tulsi Devi, Damodara. So how much blessing each one of you have got. I want all of you to chant 27 times Japa of Hare Krishna mantra. First 3 times, all please raise your hand. Now please chant Hare Krishna. హరే కృష్ణ, No, not loud enough. Hare Krishna. హరే కృష్ణ, Hare Krishna. హరే కృష్ణ, Krishna Krishna. కృష్ణ కృష్ణ, Hare Hare. హరే హరే, Hare Rama. హరే రామ, Hare Rama. హరే రామ, Rama Rama. రామ రామ, Hare Hare. హరే హరే, Hare Krishna. హరే కృష్ణ, Hare Krishna. హరే కృష్ణ, Krishna Krishna. కృష్ణ కృష్ణ, Hare Hare. హరే హరే, Hare Rama. హరే రామ, Hare Rama. హరే రామ, Rama Rama. రామ రామ, Hare Hare. హరే హరే. The power of the Hare Krishna Mahamantra is in the sound of the Hare Krishna Mahamantra. We are very grateful to the organizers, especially Narendra Chaudhary and Ramadevi, for giving opportunity to so many people to take part in this. This activity that is being organized by Bhakti TV, it is not only benefiting people here, it's benefiting thousands of viewers. Not only thousands of viewers, those who are not viewing this also,
the vibration that is created by this Koti Deepotsava is spreading peace, harmony and happiness to the people of Hyderabad, people of Telangana, people of Andhra, people of India and people all over the world. Hare Krishna. Thank you very much. శ్రీ మధు పండిత దాసు వారికి గురువందనం సమర్పించాల్సిందిగా మా చైర్మన్ గారు అలాగే ఈనాటి ముఖ్య అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు గారిని కోరుతున్నాం. సృష్టి సారం విధి లిఖితం మోక్షదక్షం